ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది ఉద్యోగాలు తీసేస్తుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి, ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త టెక్నాలజీ అవగాహన లేకపోతే ఉద్యోగాల నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అలాగే 100 మంది పనిని ఇదొకటే చేసేస్తుంది కాబట్టి నష్టపోతారు. ఇట్లాంటి చర్చ అంతా నడుస్తున్నటువంటి వేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రయోజనం సాఫ్ట్వేర్ యాజమాన్యాలు లేకపోతే చైనాలో కంపెనీలు ఇట్లాంటి అనుభవిస్తుంటే వైద్య రంగంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం తాజాగా బయటపడింది. సైన్స్ న్యూస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఇది ఇప్పుడు వైరల్ అయ్యింది. రాబోయే 5 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనబట్టింది ఏంటంటే, ఒక పేషెంట్ దగ్గర వచ్చే 5 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ డెవలప్ అవ్వడానికి సంబంధించిన ఒక చిన్న కణిక ఉంది అన్నటువంటి విషయాన్ని గుర్తించింది. అంటే వైద్య రంగంలో ఇది ఒక కొత్త విప్లవం అని చెప్పాలి. ఒకప్పుడు నాడి పట్టుకు చూసి చెప్పిన వైద్యులు ఇవాళ లేరు. ప్రతి దానికి టెస్టులు చేస్తే కానీ చూసే పరిస్థితి లేదు. ఆ టెస్టులలో యాక్యురేట్గా ఉంటున్నాయి. 100కి 99% ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా 100కి 100% సక్సెస్ రేట్ ఉండే అవకాశం ఉంటుంది.